ఇప్పుడు 3వ అధ్యాయం కర్మయోగం 41వ శ్లోకం అయిపోవచ్చాయిలే. 41, 42, 43తో లాస్ట్ 3వ అధ్యాయం కూడా అయిపోయింది. 3 అధ్యాయాలు మనం ఇప్పుడు చెప్తాను. 3వ అధ్యాయంలో 41 కర్మయోగం భగవద్గీత. తస్మాత్ త్వమింద్రియాణా నియమ్య భరతర్షభః పాపాన్మం ప్రజాహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అది నిన్న చెప్పాను. ఇప్పుడు ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహ. స్థూల శరీరం కంటేను ఇంద్రియాలు బలీయమైనవి, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొంటారు. ఇంద్రియముల కంటే మనసు, దానికంటే బుద్ధి శ్రేష్టమైంది. ఆ బుద్ధి కంటే అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సమస్తభ్యాత్మాన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసధం. ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ పరమమైనది, అనగా సూక్ష్మమైనది. ఆత్మ బుద్ధి కంటే కూడా బలీయమైనది, మిక్కిలి శ్రేష్టమైనది. తెలుసుకొని ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనసుని వశపరుచుకో. దుర్జయ శత్రువైన కామాన్ని నిర్మూలించుకో. దుర్భర శత్రువు అన్నమాట మనకి. ఏంది? కోరిక. కామం అంటే చెడుగా కాదు, కోరికలు. మనకుండే ఎదవ కోరికలన్నీ అంటే వాటిని కామం అంటారు. దాన్ని వశపరుచుకోవాలంటే మనం బుద్ధి ద్వారా మనసును వశపరుచుకోవాలి ముందు. అందువల్ల ఆత్మ చాలా సూక్ష్మమైనది, బలీయమైనది బుద్ధి కంటే కూడా. సరే, ఎట్టో అందరి దయ వల్ల సబ్స్క్రైబర్స్ మీకు అందరికీ చెప్తున్నా, 3 అధ్యాయాలు పూర్తి చేశాం భగవద్గీత. 3 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు భగవంతుని ధ్యానిస్తాం. ఓం సహనా భవతు సహనం భువక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 శాంతి. ఓం తత్పదితి. శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః సమాప్తః. 3వ అధ్యాయం పూర్తయింది. ఎవరైనా మీ ఇంట్లో పూజ చేసుకొని టెంకాయ కొట్టుకోండి శ్రీకృష్ణ భగవానుడికి, మంచిది. ఇంక రేపటి నుంచి మనము 4వ అధ్యాయం చెప్దాం. 4వ అధ్యాయం పేరు అన్నీ రేపు చెప్తా. 4వ అధ్యాయానికి వచ్చేసాం మనం కృష్ణుడివి. సరేనా? జై శ్రీకృష్ణ పరమాత్మ. విన్న వాళ్ళందరూ కూడా ధన్యులు కావాలి. జై శ్రీకృష్ణ.